రహమత్నగర్ చౌరస్తాలోని లైబ్రరీ వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య సందర్భంగా నిర్వహించే అన్న సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీరామనవమి, గణేష్ నిమజ్జనం, హనుమాన్ జయంతి, ఉగాది వంటి పండుగల సందర్భంగా ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తాటికొండ కృష్ణమూర్తి గుప్తా, ఎం. శ్యామరావు, జి. నటరాజ్ యాదవ్, బి. ఆంజనేయులు యాదవ్, బి. నాగార్జున గుప్తా, పివి బ్రహ్మానందం గుప్తా, కె. ప్రభు గుప్తా, జి. సత్యనారాయణ గౌడ్, పి. చందర్ గౌడ్, ఎం. రాజు గుప్తా, రాజేష్ కుమార్ గాంధీ, నరేష్ జైన్, సుభాష్ అగర్వాల్, టి. శ్రీనివాస్, జి. మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ మాతాకు మేము 5 మంది కమిటీ 5 మంది స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా పెంచుకోవడము. 200 మెంబర్షిప్ అయ్యారు. మేము డబ్బులు తీసుకోము. 500 మెంబర్షిప్ ఈ కూడా ఆ కూడా అంతా కలిపి చేస్తున్నాము. మేము చేయబట్టి 38 నెలల కోటి భోజనాలు చేసినాము. 15 నెలల కోటి టిఫిన్లు పెట్టినాము. పొద్దున 300 టిఫిన్ 1000 మంది భోజనము. మరి ప్రతి ప్రోగ్రాం సీతారామ కళ్యాణము, ఉగాది పచ్చడి, హనుమాన్ జయంతి, ఈ అన్ని ప్రోగ్రాము నేను సంవత్సరం కొత్త ఉగాది పండుగలకు అన్ని పండుగలకు మేము చేస్తున్నాం. ఏదో ఒక రకం ఇది అందరూ సహకారంతో మేము చేస్తున్నాం. తిని కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారని ప్రతి ఒక్క పబ్లిక్ కూడా మంచిగా ఉత్సాహిస్తున్నారు. చేస్తాం ఇక భోజనాలు మామూలుగా హ్యాపీగా సంతోషపడుతుంది. శ్రీ అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీ రహమత్నగర్ వారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము కార్యక్రమం జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి మొదల 10-15 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 200 మంది వరకు గ్రూప్ లో చేరి ఉన్నారు. అందరూ మనకు ప్రతి నెల మనకు డొనేషన్స్ ఇచ్చుకుంటూ సహకరిస్తున్న సభ్యులందరికీ నమస్కారాలు. అదే విధంగా మనకు భోజనం కూడా మన ఇంట్లో ఏ విధంగా అయితే తింటున్నామో అదే విధంగా అన్ని రకాల కూరగాయలతో స్వీట్ తో అన్ని రకాలుగా మనం భోజనం చేసి ప్రజలకు సంతృప్తి పరిచే విధంగా మనం భోజనం అయితే ఇందులో ఏ ఒక్కరు తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించి మాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ఇట్లే విజయవంతంగా ముందుకు తీసుకుపోవాలని అందరికీ సభ్యులకు, కమిటీ సభ్యులకు, బస్తీ వాసులకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కరించి వేడుకుంటున్నాము. అయితే ఇట్టి కార్యక్రమాలతో పాటు మనము ప్రతి సంవత్సరం జరిగే హిందూ పండుగలకు ఉగాది రోజు కానీ, హనుమాన్ జయంతి రోజు కానీ, శ్రీరామ కళ్యాణము కానీ, ఇలా గణేష్ నిమజ్జనము కానీ, ఇలా అన్ని పండుగలకు మన వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు, సాంబార్ రైస్ పంచడం కానీ, ఏ విధమైన పండుగలు రాని ఆ విధంగా వాళ్ళకు భక్తులు గెట్ టుగెదర్ అయ్యే ప్రాంతాలలో మనం కంపల్సరీ వాళ్ళకు భోజనాలు, నీళ్ళ సదుపాయము, మజ్జిగ సదుపాయము అట్లాంటి సదుపాయాలు ప్రతి సంవత్సరం పొడుగున మనము ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉంటున్నాము. గణేష్ మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్నపూర్ణ సొసైటీ తరపు నుంచి స్టార్ట్ చేసి సుమారుగా 38 నెలలు జరుపుకుంటుంది ఈ అన్నదాన ప్రస్థానం. దిగ్విజయంగా జరుపుతున్నందుకు మా కమిటీ సభ్యులకి మరియు పత్రిక విలేకరులకి మా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రతి అమావాస్య రోజు నాడు ఈ అన్న సమర్పణ అమావాస్య అన్నదానము దిగ్విజయంగా జరుగుతుంది, ప్లస్ జరిపిస్తున్నారు. ఈ మా కమిటీ తరపు నుంచి మా ఈ భోజనం చేసే ప్రతి ఒక్కరికి ఇలాగా ఉదయము అల్పాహారం అనగా టిఫిన్ ఒక 300 మందికి టిఫిన్ జరుగుతుంది. మధ్యాహ్నము మినిమం 1000 మంది దేటి భోజనం కూడా జరుగుతుంది. ఆ భోజనంలో పెళ్లి భోజనంలా తయారవుతుంది. సామాగ్రి తెచ్చుకుంటూ వంట తయారు చేసి సుమారుగా ఒక 15-20 రకాలు వాటర్ తో కలుపుకుంటూ ఒక 18 వెరైటీలు మేము చేయడం జరుగుతుంది.
నందివాహన నాగభూషణ దోష నాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించెనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగెనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట మాఘమాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచావట అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమా నిదురా ఆహారం అన్నీ మానేస్తా ఉండి ఉపవాసం చేస్తాం జాగారం జ్ఞానం నీ నేత్రం నీతే నీ సూత్రం మూడో నీ నేత్రం తెరిస్తే చెడు భస్మం జగమే నీ రూపం తారరే తారరే రే ఓ తారరే తారరే రే తారరే తారరే రే ఓ తారరే తారరే రే అరే ఓ జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ అరే ఓ జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సంద